దేవుని యొక్క సృష్టిలో చాలా అద్భుతాలు మనకు కనపడుతూ ఉంటాయి. దేవుడు ఎంత ప్రేమమయుడంటే ఈ లోకంలో సమస్తమును కూడా సృజించినటువంటి దేవుడు మానవునికి ఒక ప్రత్యేకతను అనుగ్రహించాడు. సృష్టి అంతటిని మనం గమనిస్తే శూన్యంలో సృష్టిని నోటి మాట ద్వారా కలిగజేసినటువంటి దేవుడు 5 దినాలు సమస్తము కలుగునుగాక అని సృజించినటువంటి దేవుడు 6వ దినం వచ్చేసరికి మనిషిని ఆదికాండం 1:26 ఆలోచించిన రీతిగా మన పోలిక చెప్పిన మన స్వరూపమందు నరుని చేద్దాము అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క తలంపులను బట్టి దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో, దేవుడు ఏ స్వభావంలో ఉన్నాడో అదే రీతిగా మానవుని తయారు చేసినట్టు సందర్భాన్ని మనం ఆదికాండంలో చూస్తూ ఉంటాం. అంటే ఆదాముని దేవుని పోలికలో, దేవుని స్వభావంలో, దేవుని స్వరూపంలో తయారు చేసినట్టుగా మనము వాక్యాన్ని బట్టి మనం నిర్ధారించుకోవచ్చు. దేవుడు ఏ స్వరూపం కలిగి ఉన్నాడో ఆ స్వరూపాన్ని నరునికి అనుగ్రహించాడు. దేవుడు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడో ఆ స్వభావాన్ని నరునికి అనుగ్రహించాడు. దేవుడు ఏ పోలిక కలిగి ఉన్నాడో ఆ పోలికనే నరునికి అనుగ్రహించాడు. అయితే దేవుని సృష్టిలో సృజింపబడిన ఆదాముకి ఇవ్వబడిన ఇంకా ప్రత్యేకతలు మనం చూస్తే సమస్తము కూడా దేవుడు కలుగునుగాకని సృజించిన దేవుడు వాటన్నిటి మీద దేవుడి సృష్టి అంతటి మీద అధికారాన్ని ఎవరికి ఇచ్చాడంటే దేవుడు తన పోలికలో సృజించినటువంటి నరునికి మాత్రమే ఇచ్చాడు. అంటే ఆదాముకి ఆ సృష్టి మీద దేవుడు సర్వాధికారాన్ని ఇచ్చాడు. అందుకనే మనకి దేవుడు జీవం గల ప్రతి ప్రాణికి కూడా పేరు పెట్టే అధికారాన్ని ఆదాముకి అనుగ్రహించాడు. చూడండి, అంతేకాకుండా దేవుడు ఆదాముతోనంటే ప్రతిరోజు కూడా ఒకరికొకరు మాట్లాడుకున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటాడు. అంటే సంధ్య వేళ దేవుడు ఆదామవ్వలతో మాట్లాడుకున్న సందర్భం మనకు కనపడుతూ ఉంటుంది. అంటే దేవుడు మొత్తం సృష్టిని అంతటిని కూడా సృజించి దానికి తలగా ఎవరు ఉంచాడంటే ఆదామును ఉంచాడు. దానికి అధికారాన్ని ఎవరికి ఇచ్చాడంటే ఆదాముకి అనుగ్రహించాడు. అయితే ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతిక్రమం వలన దేవునికిని ఆదాముకి మధ్యన ఎడబాటు కలిగి దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. అయితే సృష్టి అంతట్లో కూడా దేవుడు ఉన్నతంగా ఆలోచన చేసి సృష్టిని చాలా గొప్ప ప్రణాళికను తయారు చేసుకున్నాడు. అంటే సృష్టించినటువంటి నరుడు, సృష్టించినటువంటి ప్రథమ పురుషుడు, ఆదిమ పురుషుడికి సర్వాధికారాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. అంటే పురుషుడికి ఈ లోకంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎఫెసీ గ్రంథంలో మనం చదివినట్లయితే సంఘానికి క్రీస్తు శిరస్సులాగున కుటుంబానికి అనగా భార్యకు అలాగే బిడ్డలకు కూడా శిరస్సుని క్రీస్తు ఎవరినిచ్చాడంటే భర్తని, తండ్రిని శిరస్సుగా నిలిపినట్టుగా మనం చూస్తాం. శిరస్సుగా దేవుడు వారిని ఉంచాడు. అక్కడ పురుషుడిని శిరస్సుగా ఉంచాడు. అయితే పురుషుడికి ఒక ప్రత్యేకత ఉంది. మనం ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదివిన రీతిగా సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా అయితే కళంకమైనను ముడతైనను లేకుండా ఏ రీతిగా ఉదక స్నానం చేస్తున్నాడో కుటుంబాన్ని కూడా పురుషుడు ఆత్మీయంగా ఏ కళంకము లేకుండా ఆత్మీయంగా నడిపించాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఇచ్చాడంటే కుటుంబ పెద్ద అయినటువంటి భర్త లేదా తండ్రికే దేవుడు అనుగ్రహించాడు. అంటే కుటుంబాన్ని ఆత్మీయ స్థితిలో కానీ భౌతిక స్థితిలో కానీ నడిపించాల్సినటువంటి బాధ్యత కుటుంబ యజమానికి ఉంది. అయితే ఈరోజు మనం చూస్తూ ఉంటాం చాలా సంఘాల్లో కుటుంబంలో స్త్రీలు మాత్రమే లేదా యవనస్తులు మాత్రమే లేదా బిడ్డలు మాత్రమే దేవునికి వస్తూ ఉంటారు. చాలా సంఘాల్లో మనం చూస్తే పురుషుల సంఖ్య తక్కువగా ఉంటుంది, స్త్రీల సంఖ్య, యవనస్తుల సంఖ్య, చిన్నపిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటుంటుంది. అంటే కుటుంబంలో అధికారం ఇచ్చినటువంటి దేవుని అధికారం పొందినటువంటి యజమాని అంటే భర్త లేదా తండ్రి దేవుని ఆత్మీయ స్థితిలో నడిపించాల్సినటువంటి కుటుంబంలో కానీ లేదా సంఘంలో కానీ క్రీస్తు ఏ రీతిగా అయితే కళంకమైనను ముడతైన లేకుండా వాక్యము చేత ఉదక స్నానం చేయించాడో
ఈరోజు కుటుంబాలు కూడా కళంకమైన ముడత అయిన ఏ దోషము లేకుండా ఆత్మీయ స్థితిలో నడిపించాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ఎవరి మీద ఉందంటే కుటుంబ యజమాని అయినటువంటి తండ్రి మీద లేదా భర్త మీదే ఉంది. ఈ రోజున మనము ఇద్దరు తండ్రుల్ని యొక్క జీవితానుభవాన్ని ఈరోజు మీకు తెలియచేయాలనుకుంటున్నాను. కుటుంబానికి భర్త లేదా తండ్రి అంటే కుటుంబ యజమాని ఎటువంటి బాధ్యతలు తీసుకుంటే కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఈరోజు చాలా కుటుంబాల్లో ఆశీర్వాదాల కొరకే ఎదురు చూసే కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రార్థనలు కూడా ఆశీర్వాదాల కొరకే ఎదురు చూస్తున్నారు. చాలా కూడికలు కూడా ఆశీర్వాద కూడికలు అంటేనే జనాంగం పరుగులు పెట్టుకుని వస్తూ ఉన్నారు. అంటే ఈ భూమి మీద నివసించే ప్రతి మానవుడు కూడా ఎలా చూస్తున్నాడంటే ఆశీర్వదించబడాలి అనే ఆలోచన అయితే కలిగి ఉన్నాడు, కానీ ఆ ఆశీర్వాదాలు పొందుకునే దానికి అనుగుణంగా జీవించేటువంటి పరిస్థితులు నేడు మనకి కనిపించట్లేదు. అయితే ఈ దినాన మనకి చూస్తే ఇద్దరు వ్యక్తుల్ని మీకు పరిచయం చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు, అబ్రహాము అలాగే లోతు వీరిద్దరు కూడా కనపడుతూ ఉంటారు. ఆది కాండంలో ఇద్దరు కూడా బంధువులే, ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందినవారే. అయితే ఇద్దరు కుటుంబాలను కూడా మనం గమనిస్తే ఇద్దరు కుటుంబాలని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు, ఇద్దరు కుటుంబాలు దేవుని చేత ఆశీర్వదించబడిన తర్వాత వారిద్దరి జీవితాలు ఎలా సాగాయి, అంతిమము అంటే గమ్యము, ఇద్దరి గమ్యము ఏ రీతిగా ముగించబడింది అనేది ఈ రోజున మనము ధ్యానం చేయబోతున్నాం. అయితే ఈ లోకంలో మనము దేవుని చేత నిర్ణయించబడిన ఈ రెండు కుటుంబాలని కనుక మనం గమనించుకుంటే మన కుటుంబం ఈ రెండు కుటుంబాలు ఏదో ఒక దానికి చెందిందిగా మనకి కనపడుతూ ఉంటుంది. అయితే మొట్టమొదటిగా మనము అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూస్తే అబ్రహాము ఎక్కడున్నాడు అనేది మనం గమనించుకుంటే ఆది కాండము 13వ అధ్యాయము 14-15 వచనాల్ని మనం చదివినట్లయితే కనుక దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, దీని ముందు భాగాన్ని మనం గమనిస్తే అబ్రహామును అలాగే లోతు ఇరువురు కూడా ఆశీర్వదించబడిన వారే, ఇరువురు కూడా అధిక సంపద కలిగిన వారే, ఇద్దరు కూడా ఒక కుటుంబంగా ఉంటూ వారికి ఉన్న సంపదను బట్టి వారికి ఉన్నటువంటి పశు సంపదను అట్లన్నిటిని బట్టి ఉండడానికి అవకాశం లేకపోతే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నేను చూపించే దేశానికి వెళ్ళానన్నప్పుడు ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. అయితే వీళ్ళ మంద అబ్రహాం మంద కానీ లోతు మంద కానీ, అబ్రహాము కుటుంబాలు కానీ లోతు కుటుంబీకులు కానీ, అబ్రహాము పనివారి కానీ లోతు పనివారి కానీ వీరందరూ ఒక చోట ఉండడం కష్టతరం అవుతుందని అబ్రహాము లోతు మాట్లాడుకుని, నువ్వు ఒక తట్టు వెళ్తే నేను వేరొక తట్టుకు నేను వెళ్తానని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే లోతు వచ్చేసరికేమో సొదొమ గొమొర్ర ఆ ప్రాంతం వైపు వెళ్తే దాని ఆపోజిట్ సైడ్ లోకి అబ్రహాం వెళ్ళడానికి ఇష్టపడతాడు. అయితే దేవుడు అంటూ ఉంటాడు అక్కడ, అదిగో నీ చూడు, ఇటువైపు చూడు, నువ్వు తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు చూడు, ఈ భాగాన్నంతటిని కూడా నీకును నీ సంతానానికి కూడా నేను సదాకాలము వాటిని అనుభవించడానికి ఇస్తాను అనే మాటను అంటాడు. అయితే అబ్రహాము ఎక్కడున్నాడు అనేది మనం గమనిస్తే ఊరు అనే ప్రాంతంలో అబ్రహాము జన్మించి అక్కడి నుండి విగ్రహాల ద్వారా తయారు చేసుకుంటూ బ్రతుకు జీవనం సాగిస్తున్న సందర్భంలో దేవుడు అంటాడు, నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు అని దేవుడు వాగ్దానం చేస్తాడు. అక్కడ నేను చూపించు దేశానికి వెళ్ళు అనే మాటను పట్టుకుని అబ్రహాము తన సంపదని, తన పనివారిని, తన కుటుంబాన్ని అంతటిని తీసుకుని బయలుదేరి వెళుతూ ఉంటాడు. అయితే నేను చూపించు దేశం అన్నాడే కానీ దేవుడు ఎక్కడ కూడా తనకి ఆ దేశం ఎక్కడనేది ఇంకా చూపించిన సందర్భం అయితే మనకు కనిపించదు. అబ్రహాము విశ్వాసంతో బయలుదేరతాడు, ఇంటి నుండి బయలుదేరతాడు, తనకున్న సంపదనంతా తీసుకుని బయలుదేరి వెళ్తూ ఉంటాడు, ప్రయాణం చేస్తూ ఉంటాడు. వెళ్ళిన కడల్లా ఆగిన కడల్లా బలిపీఠం కడతాడు, దేవుడికి ఇంపైన సువాసన గల నైవేద్యాన్ని అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత కొన్ని రోజులు నుండి మరలా మరికొంత ప్రాంతం వెళ్తూ ఉంటాడు. అలాగా దేవుని చిత్తంలో తను నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. దేవుని చిత్తంలో తన ప్రాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. దేవునికి లోబడి, దేవుని మాటకు, దేవుని వాగ్దానానికి లోబడి, దేవునిపైనే పరిపూర్ణ విశ్వాసం ద్వారా అతడు లోబడి ఏం చేస్తూ ఉంటాడంటే ప్రయాణం చేస్తూ ఉంటాడు. అంటే ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాడని మనం బైబిల్లో గమనించుకుంటే 25 సంవత్సరాలు అబ్రహాము ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అంటే దేవుడు చూపించే దేశానికి వెళ్ళడానికి అబ్రహాము 25 సంవత్సరాలు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అంటే అబ్రహాము ఎక్కడ కూడా దేవుని విడిచిపెట్టినట్టుగా కనపడలే. అబ్రహాము దేవుని మాటను ధిక్కరించినట్టుగా కనపడలే. అబ్రహాము దేవునికి
లోబడినే జీవించాడు. అబ్రహాము దేవుని మాటకు విలువనిచ్చే ప్రయాణం చేశాడు. కానీ ఈ రోజున మనమైతే ఏం చేస్తున్నామంటే దేవుడు చూపించే మార్గాల్ని వెళ్ళడానికి చాలామంది ఇష్టపడలేదు. దేవుడు చూపించే మార్గంలో ఒకవేళ వెళుతున్నా అది కొన్ని దినాలు ఓపిక అనేది మనకు నశించిపోతుంది. కొన్ని దినాలు ప్రయాణం చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే నీరసించిపోయి దేవునిపైనే అవిశ్వాసంతో తిరుగుబాటు చేస్తూ ఉన్నాం ఈ రోజున మనం. కానీ అబ్రహాం జీవితాన్ని మనం చూస్తే విశ్వాసం ద్వారా 25 సంవత్సరాలు ప్రయాణం చేశాడు అబ్రహాము. దేవుని విడిచిపెట్టకుండా ప్రయాణం చేశాడు. అంటే అబ్రహాం ఎక్కడున్నాడంటే దేవుని యొక్క వాగ్దానంలో, దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క చిత్తంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే లోతుని మనం చూస్తే 13వ అధ్యాయంలోనే 6 నుంచి 13 వచనాల మధ్యన మనకు కనబడుతుంటాడు. ఎక్కడ కనబడతాడంటే లోతు సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్తాడు. సొదొమ గొమొర్రా చాలా ఆశీర్వదించబడినటువంటి పట్టణం అప్పటికి. అది దానికి ఉన్న పేరేంటంటే దేవుని తోట అనే ఒక పేరు కూడా ఉంటుంది సొదొమ గొమొర్రాకి. చాలా సంపద కలిగినటువంటి పట్టణం. అయితే ఆ ప్రాంతానికి వెళ్తాడు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయంటే దేవుని తోట అనే పేరు కలిగినటువంటి పట్టణంలో, ఆశీర్వదించబడినటువంటి పట్టణంలో పాపము విపరీతంగా పెరిగిపోతుంది. దేవునికి విరోధమైన కార్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. దేవుని యొక్క ఉగ్రతను చూడగోరేటువంటి పరిస్థితులు ఆ యొక్క దేశంలో మనకి కనపడుతూ ఉంటాయి. 6వ అధ్యాయం నుంచి 13వ వచనం వరకు మనం చదివితే, అంటే లోతు ఎన్నుకున్న ప్రాంతం ఏంటంటే దేవునికి విరోధంగా నడిచే ప్రజల మధ్యన జీవించడానికి లోతు ప్రయాణమైనాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మనం చూస్తే అబ్రహాము దేవుని యొక్క వాగ్దానంతో ప్రయాణం చేస్తున్నాడు. లోతు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రజల మధ్యకి వెళ్ళి జీవిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ రోజున మనం ఎక్కడ జీవిస్తూ ఉన్నాం? ఈరోజు మనం నివసిస్తూ ఉంటున్నాం? ఈరోజు ఎవరి మధ్యన మనము సహవాసం చేస్తూ ఉన్నాం? వీళ్ళిద్దరిలోనే మనకు కనపడుతుంది. ఒకటి, అబ్రహాము దేవుని సన్నిధిని విడిచిపోలేదు. అబ్రహాము దేవుని యొక్క మాటను విడిచిపోలేదు. అబ్రహాము దేవుని చిత్తమును విడిచిపోలేదు. కానీ లోతు దేవుని తోట అయినప్పటికీ దేవునికి విరోధంగా నడుచుకుంటున్న ప్రజల మధ్యకి వెళ్ళాడు. ఈ రోజున మనం ఎవరి మధ్యన ఉంటున్నాం? ఈరోజు ఎవరితో సహవాసం చేస్తూ ఉంటున్నాం? అందుకనే మనకి మొదటి సంకీర్తనలో అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఈ మూడింటిని గురించి మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మూడింటికడ ఒకవేళ మనం ఉంటున్నామేమో, దుష్టుల ఆలోచన చెప్పున మనం నడుచుకుంటున్నామేమో, పాపుల మార్గంలో మనం నడుస్తున్నామేమో, పాపులతో సహవాసం చేస్తూ ఉంటున్నామేమో, అపహాసకులతో సహవాసం చేస్తుంటున్నామేమో, అపహాసకుల మధ్యన కూర్చుంటున్నామేమో. ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఈ 3 పనుల్ని మనల్ని చేయొద్దని చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడుచుకోకూడదంట, పాపుల మార్గంలో మనం నిలవకూడదంట, అపహాసకులు కూర్చుండే చోటున మనము కూర్చుండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. వీళ్ళిద్దరు మార్గాల్ని చూచాం. అబ్రహాము దేవుని వాగ్దానంతో దేవుని సన్నిధిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. లోతు దేవునికి విరోధమైనటువంటి ప్రజల మధ్యకి వెళ్ళి అక్కడ ఉంటూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే వీరెక్కడ జీవిస్తున్నారు అనేది మనం చూస్తే, అబ్రహాం అయితే ఎక్కడున్నాడంటే దేవుడు వాగ్దానం చేసే దేశంలో జీవించడానికి ప్రయాణం అవుతున్నాడు. వీరెక్కడ జీవిస్తున్నారు అనే సందర్భాన్ని మనం చూస్తే, అబ్రహాము ప్రయాణంలో ఉన్నాడు. ఏ ప్రయాణంలో ఉన్నాడు? దేవుడు చూపించే దేశానికి వెళ్ళేటువంటి ప్రయాణంలో ఉన్నాడు. మనమైతే ఏం చేస్తామంటే మార్గం ప్రయాణించమంటే 1 రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, లేదంటే ఒప్పుకుంటే 1 సంవత్సరం చేస్తాం. ఈ ఊరు బాగుంది, ఎక్కడ ఉండిపోదాం అనుకుంటాం. కానీ అబ్రహాం ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా తన సంపదని, తన ఆస్తిని, తన పనివారిని, తన కుటుంబాన్ని అందరిని తీసుకుని వెళుతూనే ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా అతనికి నిరుత్సాహం రాలే. ఎక్కడ కూడా తన విశ్వాసం తగ్గలే, అవిశ్వాసం రాలేదు. ఎక్కడ కూడా తన ప్రయాణం సాగుతూనే ఉంది. ఎక్కడికనంటే దేవుడు చూపించే దేశానికి వెళ్ళడానికి ప్రయాణం చేస్తున్నాడు. అంటే తను ఎక్కడ జీవించాలనుకుంటున్నాడంటే దేవుడు చూపించేటువంటి దేశానికి వెళ్ళి జీవించాలనే విశ్వాస ప్రయాణంలో ఉన్నాడు అతను. కానీ లోతు ఎక్కడున్నాడు అనేది మనం గమనించుకుంటే 19వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనపడుతుంది. 2 దేవదూతలు ఆ యొక్క సొదొమ ప్రాంతానికి వస్తారు. ఆ సొదొమ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ లోతు వారిని గుర్తెరిగి వారిని ఎదుర్కొని వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి వారిని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. ఆహ్వానించి
విందు చేసి నా ఇంట్లో ఈరోజు పడుకుని ఉదయాన్నే మీరు పెందరగడనే లేచి వెళ్ళిదనంటే, లేదు లేదు మేము ఇక్కడ వీధిలోనే ఉంటాం మేము అనగా, లేదు బ్రతిమాలి మొత్తం మీద తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత వారి ఇంట్లోకి వచ్చి చక్కని భోజనం చేసిన తర్వాత పండుకుంటే ఆ సొదొమ పట్టణంలో ఉన్నటువంటి బాలురు, వృద్ధులు వీరందరూ కూడా, ఆ పట్టణస్తులందరూ మేము మీ ఇంటికి వచ్చిన వారిని కూడాలి కాబట్టి వారిని పిలువని అక్కడ ఆ లోతుని అక్కడ ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్ని మనం ఈ యొక్క భాగంలో 19వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ పట్టణం ఒక వ్యభిచార సంబంధమైన పట్టణంగా మారిపోయింది. వచ్చిన వారు ఎవరు ఏంటనేది కూడా తెలియదు వాళ్ళకి. కానీ ఆ ఊరిలో ఎవరున్నప్పటికీ, క్రొత్త వారు ఎవరు కనిపించినప్పటికీ వారితో వ్యభిచారం చేయాలి, వారిని కూడాలి, వారితో సాంగత్యం చేయాలి అనే ఒక దుష్ట ఆలోచన కలిగినటువంటి వారిగా అక్కడ మనకు కనపడుతున్నారు. దానిలో పిల్లలు, వృద్ధులు, పట్టణస్తులు అందరినీ కూడా రాయబడుతుంది. అంటే వారందరూ కూడా ఒక దుష్ట ఆలోచనతోటే వారు జీవించేవారుగా కనపడుతున్నారు. అంటే ఈరోజు మనము లోతు ఎక్కడ జీవిస్తున్నాడు అనే ఆలోచన చేస్తే, ఒక దుష్ట జనాంగం మధ్య, ఒక దుష్ట ఆలోచన కలిగిన ప్రజల మధ్యన లోతు జీవించేవాడిగా కనపడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరూ ఎక్కడ జీవిస్తున్నారు అనేది గమనించుకుంటే, అబ్రహాము దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క వాగ్దాన దేశంలో జీవించడానికి ప్రయాణం చేస్తూ ఉంటే, లోతు ఏమో దేవునికి విరోధంగా దూతలతో కూడా సాంగత్యం చేయాలన్న ఆలోచన, దుష్ట ఆలోచన కలిగినటువంటి ప్రజల మధ్య ఆ యొక్క దేశంలో జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈరోజు మనం ఎక్కడ జీవిస్తున్నాం? ఈరోజు మనం ఎక్కడ జీవిస్తున్నాము? మన సహవాసం ఎవరితో ఉంటుంది? దుష్టులతో ఉంటుందా, లేదా ఆత్మ సంబంధమైన ప్రజలతో ఉంటుందా? ఈరోజు మనలో చాలా మంది బైబిల్ పట్టుకుని వెళుతున్నాం, ఆదివారం మందిరానికి వెళ్తున్నాం, కానీ మిగతా రోజులన్నీ ఎలా ఉంటున్నాయంటే దుష్ట ఆలోచనలతోటే మనము జీవిస్తూ ఉన్నాం, దుష్ట సాంగత్యముతోటే మనం ఉంటూ ఉన్నాం. చాలా మంది ఈ రోజున క్రైస్తవులు అనబడిన వారే దేవుని నామానికి అవమానం తెచ్చే స్థితిలో ఈ రోజున అనేక మంది కనపడుతూ ఉన్నారు. చూడండి, మనల్ని బట్టే దేవుని నామము అవమానపరచబడుతుందని ప్రభు పలుకుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మన యొక్క సహవాసం కానీ, మనం ఉండేటువంటి యొక్క పరిస్థితులు కానీ ఎలా ఉంటాయి? దేవుని చిత్తంలో, దేవుని వాగ్దాన దేశమును అంటే నూతన యెరూషలేమును మనం స్వతంత్రించుకునే యొక్క విశ్వాస ఆత్మీయ ప్రయాణంలో మనం జీవిస్తున్నామా, లేదా లోతులాగా భ్రష్టు పట్టిపోయినటువంటి దేశంలో, ఆ యొక్క భ్రష్టు పట్టిపోయినటువంటి ప్రజల మధ్యన, అవిశ్వాసుల మధ్యన మనము సహవాసం చేస్తూ ఉన్నామా? ఈరోజు మనం గమనించుకోవాలి. అబ్రహాము, లోతు ఒక కుటుంబానికి చెందినవారు, కానీ వారిరువురు ఎక్కడికి వెళ్ళారనేది చూచాం. 2 ఎక్కడ జీవిస్తున్నారనేది చూచాం. 3వదిగా మనం చూస్తే, నా జీవితం ఎక్కడికి దారి తీస్తుంది? ఈరోజు ఎక్కడికి మనం ప్రయాణం? మనం చెప్పుకున్నాం, నూతన యెరూషలేము, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నూతన యెరూషలేము పట్టణం వైపు, అంటే పరలోక రాజ్యం వైపు మనం ప్రయాణం చేస్తున్నామా, లేదా నరకం వైపు ప్రయాణం చేస్తున్నామా? మన క్రియలు ఎలాగుంటున్నాయి? మన బ్రతుకు ఎలాగుంటుంది? ఈ రోజున మనం చూస్తే, అబ్రహాము తన కుటుంబాన్ని ఏ రీతిగా నడిపించాడో తెలుసా? అబ్రహాము మాటని ఎక్కడ కూడా జవదాట్ల. షారా కానీ, అబ్రహాముకు పుట్టినటువంటి ఇస్సాకు కానీ, అబ్రహాముతో వెళుతున్నటువంటి పనివారి కానీ ఎవరు కూడా మాట జవదాటినట్టుగా మనకి కనిపించట్లే బైబిల్లో. ఈ రోజున మనం చూస్తే, అబ్రహాము యొక్క తన జీవితం, అబ్రహాము తన కుటుంబాన్ని ఎలా నడిపించుకున్నాడు, అబ్రహాము తన కుటుంబం ఎలా లోబడింది అనేది మనం గమనిస్తే గనుక, దేవుడు అంటూ ఉంటాడు, ఆదికాండం 22వ అధ్యాయంలో మనకి కనిపించిన రీతిగా, దేవుడు అబ్రహామును పరిశోధించడానికి తన ఒక్కగానొక కుమారుడిని బలి ఇవ్వడానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అయితే అబ్రహాం ఏం చేస్తాడంటే, వేకువజామునే చీకటి ఉండగానే తన కుమారుడిని కట్టెలు, నిప్పు పట్టుకుని తన పనివారిని తీసుకొని ప్రయాణమయ్యాడు. ప్రయాణమైన తర్వాత ప్రయాణం చేస్తూ 3 రోజుల తర్వాత మోరియా కొండ సమీపానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తన పనివారితో అంటాడు, మీరు ఇక్కడనే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి యెహోవాకి బలి అర్పణ ఇచ్చేసి వచ్చేస్తాము అని అంటాడు అక్కడ. అంటే వెళ్ళింది మనం గమనిస్తే, ఇక్కడ ఈ భాగంలో అబ్రహాముతో కుమారుడైనటువంటి ఇస్సాకు
వీరిరువురు కాకుండా ఒక గాడిదను తీసుకుని ఇద్దరి యొక్క పనివారిని తీసుకొని వారితో పాటు కట్టెలను నిప్పును తీసుకుని వెళ్ళారు. అయితే వెళుతున్న సందర్భంలో 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత వారు మొరియా కొండ కాడికి వెళ్తారు. మొరియా కొండ సమీపానికి వెళ్ళిన తర్వాత అక్కడ అంటాడు అబ్రహాము తన దాసులతో అంటాడు, మీరు ఇక్కడనే నిలిచి ఉండడి, నేను నా కుమారుడు వెళ్ళి ఆ బలి అర్పణ ఇచ్చేసి మళ్ళీ మేము తిరిగి వస్తాము అనే సందర్భాన్ని మాట్లాడతాడు. అయితే వాస్తవంగా జరిగిన సందర్భం ఏంటంటే 22 అధ్యాయం 1వ వచనంలో ఆ దేవుడు అబ్రహాముని అడుగుతాడు, నీ ఒక్క కుమారుణ్ణి నాకు బలి అని అడుగుతాడు అక్కడ. అయితే ఇక్కడ గమనిస్తే తన దాసులతో మాట్లాడుతూ నేను నా కుమారుడు బలి ఇచ్చేసి వచ్చేస్తాము అని అన్నాడు. అంటే బలి ఇవ్వాల్సింది ఇస్సాకుని, కానీ బలి ఇచ్చిన తర్వాత తిరిగి రావాల్సింది ఎవరంటే అబ్రహాం ఒక్కడు మాత్రమే. కానీ విశ్వాసంతో పలుకుతాడు ఇక్కడ, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి బలి అర్పణ చేసి మళ్ళా తిరిగి వస్తాము అని పలుకుతాడు ఇక్కడ. అంటే చూడండి, అబ్రహాంలో ఉన్న విశ్వాసం మనకు కనపడుతుంది. అయిపోయింది. తర్వాత అబ్రహాము అలాగే ఇస్సాకు వీరిరువురు కూడా గాడిదని పట్టుకుని ఆ యొక్క కట్టెలను నిప్పును తీసుకుని మొరియా కొండపైకి వెళ్తారు. మొరియా కొండకి వెళ్తూ ఉండగా ఇస్సాకు అడుగుతూ ఉంటాడు, తండ్రి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి, మరి గొర్రె పిల్ల ఏది అని అడుగుతాడు. ఇక్కడ ఎందుకు అడుగుతున్నాడు అనేది మనం గమనిస్తే అబ్రహాం అంటే ప్రతిరోజు కూడా తనకున్న సంపదలో దేవునికి ఇంపైన సువాసన గల బలి అర్పణను జరిగించేవాడంట. ప్రతి అనుదినము కూడా దేవునికి బలి అర్పణ. ఆ మార్గంలోనే ప్రయాణాల్లోనే ప్రయాణం చేస్తూ మధ్యలో ఆగిన చోటల్లా ఒక చోట ఆగడం, దేవునికి అక్కడ బలిపీఠం కట్టడం, దేవునికి బలి అర్పణ అర్పించడం, అక్కడ 1 నెల 2 నెలలు 3 నెలలు సంథింగ్ ఉండడం, అక్కడి నుంచి మరలా తన సంపదని తన పనివారిని తన కుటుంబాన్ని తీసుకుని ప్రయాణం అవడం. అంటే తను ఎక్కడ ఉన్నప్పటికీ దేవునికి బలి అర్పణ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయేవాడు కదంటే. వేకుజామునే లేచి బలి అర్పణ అర్పించేవాడంట. దేవునికి స్తోత్రం. ఈ రోజున చూడండి, మన జీవితాల్లో కనీసం దేవునికి అర్పణ ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. కానుక రూపంలో మనం ఎలాగ ఇవ్వలేకపోతున్నాం. కానీ దేవుడు అడుగుతున్నాడు, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అర్పణ అంటున్నాడు. కానీ ఈ హృదయాన్ని రోజు మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం. కానీ అబ్రహాం అంట ప్రతిరోజు చీకటి ఉండగానే వేకుజాముని లేచి దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పణ చేసేవాడంట. అయితే ఈ బలి అర్పణలో అబ్రహాం ఒక్కడే పాల్గొనేవాడా అని అంటే అబ్రహాముతో ఉన్నటువంటి కుటుంబం, అబ్రహాం పనివారు వీరందరూ కలిపి దేవునికి బలి అర్పణ చేసి ఉంటారు. ఆ అనుభవమే ఇక్కడ ఇస్సాకు మాట్లాడుతున్నాడు. బలి అర్పణ ఎలా చేయాలో తెలిసినటువంటి వాడిగా మాట్లాడుతున్నాడు. నిప్పుంది, కట్టెలు ఉన్నాయి, మరి గొర్రె పిల్ల ఏది అని అడుగుతున్నాడు. అంటే ప్రతిరోజు కూడా ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాం అర్పించినటువంటి బలి అర్పణ బట్టి, తన అనుభవాన్ని బట్టి అడుగుతున్నాడు, గొర్రె ఏది అని అడుగుతున్నాడు. ఈ రోజున వేకుజామున లేచి కుటుంబంగా ఎంతమంది దేవునికి తమ హృదయాలను అప్పగిస్తున్నారు. ఈరోజు అబ్రహాము తన కుటుంబము తన పనివారు అందరూ కూడా వేకుజామునే దేవునికి బలి అర్పణ అర్పించేవారు. ఈరోజు ఇంట్లో ఆ వేకుజాము ప్రార్థనలు తరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే రాత్రికాలం సమయంలో టీవీలు చూసి అలసిపోయి, లేదంటే పని ఒత్తిడి వల్ల దేవునికి ప్రార్థించే సమయాన్ని కోల్పోతున్నారు ఈరోజు చాలామంది. కానీ అబ్రహాము తన కుటుంబం అంతా కలిపి తన పనివారితో సహా దేవునికి బలి అర్పణ ఇచ్చేవాడంటే, దేవుని సన్నిధిలో గడిపేవాడంట. ఈ రోజున మనం కూడా కోరుకునేది ఏంటో తెలుసా? మన కుటుంబంగా వేకుజామున దేవుని సన్నిధిలో గడపగలిగితే నీ కుటుంబం ఆశీర్వదించబడమే కాదు, నీ బిడ్డల జీవితం కూడా దేవునికి చిత్తంలో, దేవుని యొక్క ఉద్దేశంలో వారు ఆశీర్వదించబడడానికి, వారి వక్ర మార్గాలను పట్టకుండా, చెడు మార్గాలను పట్టకుండా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించేటువంటి కుటుంబాలుగా ఆ కుటుంబాలు ఉంటాయని సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను. అందుకని అబ్రహాము కుమారుడు అడుగుతున్నాడు, ఎక్కడ గొర్రె ఎక్కడ అని అడుగుతున్నప్పుడు దేవుడే చూచుకొనను విశ్వాసంతో పలుకుతున్నాడు. ఇక్కడ దేవుడే చూచుకొనను. చూడండి, 3 దినాలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తన కుమారుడిని చేత పట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు. తన కుమారుడిని బలి ఇవ్వబోతున్నాడని తండ్రికి తెలుసు. కానీ తండ్రి హృదయం, కుమారుడు కుమారుడు బలి ఇవ్వాలంటే తండ్రి హృదయం ఎలా ఉంటుందో ఆలోచించేయండి. 3 దినాలు ప్రయాణం చేశాడు. అక్కడితో పాటు కొండపైకి వెళ్తున్నాడు. కుమారుడు ఎదురు వెళ్తున్నాడు. కుమారుడు పట్టుకుని వెళ్తున్నాడు. కుమారుడు అడిగేటప్పటికి తండ్రి హృదయం ఏ రీతిగా క్షోభ గురై ఉంటుందో ఆలోచించేయండి. ఈ రోజున చాలామంది దేవుని సేవకి తమ బిడ్డల్ని ఇవ్వడానికి ఇష్టపడలే. పాత మందులోకి వెళ్తే ప్రథమ సంతతి దేవునిదని మనం తెలుసు, అందరికీ తెలుసు.
కానీ ఈరోజు ఎవరు కూడా దేవుని సేవకి తమ బిడ్డల్ని ఇవ్వడానికి ఇష్టపడతలేదు ఈ రోజున. కానీ అబ్రహాము తన కుమారుడిని బలి ఇవ్వబోతున్నాడు. కుమారుడు అడుగుతున్నాడు, గొర్రె ఎక్కడ? దేవుడే చూచుకున్నాడు అనే విశ్వాసంతో పలుకుతున్నాడు. ఈరోజు మనకుందా విశ్వాసం? ఈరోజు మనకుందా విశ్వాసం? ఒక 100 రూపాయలు అవసరం అంటే కనీసం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించేటువంటి ఆ విశ్వాసం లేదు. వెంటనే పక్కకి వెళ్ళి అప్పు చేసేటువంటి పరిస్థితులు మనని. ఈరోజు ఏదైనా బలహీనత ఉందంటే, ఈరోజు ఏదైనా సమస్య వచ్చిందంటే దేవునికి వెళ్ళి సన్నిధికి వెళ్ళి ప్రార్థించేటువంటి అనుభవం ఉండట్లే. వెంటనే కృంగిపోతూ ఉన్నాం, వెంటనే శ్రమల్ని నలిగిపోతూ ఉన్నాం, దేవుని సన్నిధికి దూరమైపోతూ ఉన్నాం. కానీ అబ్రహాం అలా చేయలే. తన కుమారుడు తీసుకుని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మరో కొండ మీదకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చక్కగా కట్టెలు పేర్చాడంట. కట్టెలు పేర్చి తన కుమారుణ్ణి దానిపైన పడుకోబెట్టాడంట. ఆలోచించండి, కట్టెలు పేర్చే వరకు కూడా కుమారుడు చక్కగా చూస్తూ ఉంటాడు. కానీ బలి అర్పణ చేయాలంటే అది గొర్రె కానీ మేక కానీ కాళ్ళు చేతులు కట్టి దాని మీద పడుకోబెడతారు. నా ఉద్దేశం, ఇస్సాకు కూడా కాళ్ళు చేతులు బంధించి ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు అనుకుంటున్నాను నేను. అబ్రహాం అంటే తన చాళ్ళు చేతులు కడుతున్నప్పుడు లేదా తన కట్టెల మీద పడుకోబెడుతున్నప్పుడు అనొచ్చు, అదేంటి నేనుంటేంటి, దేవుడే చూచుకుంటాడు అన్నావు కదా, గొర్రె ఉండాలి కదా, ఇక్కడ గొర్రె ఉండే స్థానంలో నేనుంటాడు అంటే తన బలి అవబోతున్నాడు అనే సందర్భం కూడా అక్కడ తెలుసు. పడుకోబెట్టినప్పుడు ఇదేంటి నన్ను బలిస్తున్నావా అని ఒక్క మాట కూడా ఇస్సాకు ఎదురు తిరిగి మాట్లాడాడు. ఒక్క మాట కూడా ఎదురు తిరగలేదు అక్కడ. చూడండి, ఇక్కడ తండ్రి పెంపకం కనపడుతుంది. ఇక్కడ తండ్రి తనని కుమారుని ఆత్మీయంగా నడిపించాడో తెలుస్తుంది. తండ్రి కుమారుని దేవునికి లోబడేటట్టుగా ఎలా పెంచాడు అనేది మనకు కనబడుతూ ఉంది. తల్లిదండ్రులు దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. ఈరోజు మన బిడ్డల్ని దేవుని మందిరానికే తీసుకురాలేకపోతున్నాం. ఈ రోజున నువ్వు వెళ్ళు నేను వస్తాను అనే మాటలు చాలా వింటూ ఉన్నాం. కానీ ఇస్సాకు చూడండి, బలి అర్పణకి తండ్రి పడుకోబెట్టినప్పుడు కనీసం నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడాడు. పోనీ బలి అర్పణ అంటే తెలియదా? అనుభవం ఉంది. బలి అర్పణ ఎలా చేయాలో అనుభవం కలిగినటువంటి వాడే ఇస్సాకు. గొర్రె ఉండాల్సినటువంటి స్థానంలో తను ఉంటున్నాడు, తెలుసు. అక్కడతో అయిపోలే, తను పడుకోబెట్టాడంట, కత్తినెత్తాడంట అబ్రహాం. అప్పుడైనా తెలుస్తుంది, అదిగో నన్ను చంపబోతున్నావా, నన్ను బలి ఇవ్వబోతున్నావా అని ఇస్సాకు అడగాలి. కానీ అక్కడ కూడా అడగలే. దాని వెనుకున్న రహస్యం ఏంటో తెలుసా? అబ్రహాము తన కుమారుడిని పెంచిన విధానం కనపడుతుంది మనకి. ఈరోజు కుటుంబానికి పెద్దగా ఉంటున్నటువంటి నీవు, కుటుంబానికి తలగా ఉంటున్నటువంటి నీవు, కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించాల్సినటువంటి తండ్రి బాధ్యత కలిగినటువంటి నీవు నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావా? దేవుల్లో నడిపిస్తున్నావా? ఆత్మీయంగా నడిపిస్తున్నావా? తండ్రులు, తల్లులు, ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు మన కుటుంబాలు ఎందుకు ఆశీర్వదించబడతలేదు? ఈరోజు మన కుటుంబాలు ఎందుకు ఈ విధంగా సమస్యలతో సతమతమైపోతున్నారు? శోధనలకు ఎందుకు? కష్టాలు ఎందుకు? ఇబ్బందులు ఎందుకు? అబ్రహాము తన కుమారుడు మారు మాట మాట్లాడకుండా తండ్రి చేసేదానికి లోబడి ఉన్నవాడిగా కనపడుతున్నాడు. దానికి కారణం తండ్రి తన పెంచిన విధానం కనపడుతుంది. తను కూడా దేవుని ఎడల భయభక్తులతో కలిగి ఉన్నాడు. అక్కడ దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నాడు. అక్కడ ఇస్సాకు కూడా కత్తెత్తాడంట. కత్తెత్తగానే దేవుని దూత ఆగు, అది ఆ పొదల్లో ఉంది, వెళ్ళి తీసుకురాన్నాడంట. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ బలి అర్పణ ఆగింది. ఈ సందర్భంలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఎంత జరుగుతున్నా ఎక్కడ కూడా ఇస్సాకు తండ్రి మాటను వ్యతిరేకించిన వాడుగా మనకి ఎక్కడ కనపడలే. కానీ ఈ రోజున చూడండి, మన కుటుంబాల్లో తండ్రి తల్లి మాటలు విననటువంటి కుమారులు కుమార్తెలు ఎంతోమందిని చూస్తున్నాం ఈరోజు. కారణం తల్లిదండ్రులే. మన బిడ్డల్ని మన ఆత్మీయంగా నడిపించాల్సినటువంటి తల్లిదండ్రులే దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని సన్నిధికి వెళ్ళిన దేవుని ఆత్మీయ స్థితిలో ఆత్మీయ జీవితంలో జీవించకుండా ఆదివారం చర్చికి వెళ్తే చాలు అనే మొక్కుబడి జీవితంలో మనం ఉండడాన్ని బట్టి మన కుటుంబం కూడా అలా తయారవుతుంది. ఆలోచించండి, అనుదినము కూడా కుటుంబంగా దేవుని సన్నిధిలో దేవుని సహవాసంలో మనం జీవించేవారు ఉండాలి. అబ్రహాము కుటుంబం లాగా.
అందుకే అబ్రహాము ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈరోజు తండ్రిగా నీ కుటుంబం పట్ల నువ్వు కలిగి ఉన్న బాధ్యత ఏంటి అంటే, కష్టపడి డబ్బులు సంపాదించేసి వాళ్ళకి 2 పూట్ల భోజనం పెట్టేస్తే అయిపోతుందని అనుకుంటున్నాం ఈ రోజున. అది ఎక్కడ వరకు అంటే భౌతిక జీవితం వరకునే. ఇది శాశ్వత కాలం కాదు. ఇది భౌతిక జీవితం శాశ్వత కాలం కాదు. ఈ భౌతిక జీవితం తర్వాత శాశ్వత కాలం అనేది ఒకటి ఉంది. మనకి శాశ్వత జీవితం అనేది ఉంది. అక్కడ ఏంటి నీ పరిస్థితి? ఇక్కడ కష్టపడుతున్నాం, తెచ్చేస్తున్నాం, బిడ్డను పెంచేసుకుంటున్నాం అనుకుంటున్నాము, కానీ ఆత్మీయంగా వారిని నడిపిస్తున్నామా? ఆశీర్వాదం చూడాలనుకుంటలేదా? అబ్రహాము తన కుమారుడిని దేవుని యందు భయభక్తులతో పెంచాడు. అబ్రహాము తన కుమారుడిని దేవుని ఎడల విశ్వాసంతో పెంచాడు. అయితే లోతు జీవితం గడిపద్దాం. లోతు జీవితం ఏమైందనేది మనం చూస్తే, దేవుడు ఆజ్ఞ ప్రకారం సొదొమను విడిచిపెట్టే సమయంలో లోతు యొక్క నాయకత్వం మనకు కనపడుతుంది. దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీరు ఆ దేశం విడిచి బయటకు వచ్చేయండి, నీవు నీ కుటుంబం అంతా కూడా బయటకు వచ్చేయండి అన్నాడు. నీవు నీ కుటుంబం అంతా కూడా బయటకు వచ్చేయండి, సొదొమను విడిచిపెట్టి వచ్చేయండి, దాన్ని అగ్ని గంధకములతో నేను కాల్చాలనుకుంటున్నాను. అక్కడ పాపము పెట్టరేగిపోయింది, పాపం విపరీతమైపోయింది. కాబట్టి ఆ దేశాన్ని, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను అగ్ని గంధకాలతో కాల్చాలనుకుంటున్నాను, మీరు బయటకు వచ్చేయండి అన్నాడు. అక్కడ వరకు బాగానే ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో వెనుదిరిగి చూడొద్దు అనే ఆజ్ఞను ఖండితంగా చెప్తాడు ప్రభు. అక్కడ మంచిది, సొదొమ పట్టణాన్ని విడిచిపెట్టాడు. లోతు భార్య, లోతు కుమార్తెలు ఇరువురు కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత చూడండి, దేవుడు ఒక ఆజ్ఞని ఇచ్చాడు అక్కడ, మీరు వెనుదిరిగి చూడొద్దు. అంత భయంకరమైన పాపముతో కూడినటువంటి పట్టణాన్ని నాశనం చేసే సందర్భంలో దేవుడు వారి ఎడల చూపిన ప్రేమ ఏంటంటే, వీరిని బయటికి తీసుకొచ్చాడు, వీరి విశ్వాసాన్ని బట్టి, వీరి భక్తిని బట్టి. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడలేపారు. విశ్వాసం ఉంది, భక్తి ఉంది, కానీ ఆజ్ఞకు లోబడలేదు. అంటే ఏం లేదంటే భయం కనపడతలేదు అక్కడ. దేవుడు చేయొద్దనే మాట ఈ రోజున మనం అందరం కూడా అదే, భక్తిపరులమే కానీ భయం కలిగినటువంటి గారు ఉండట్లే. భక్తిపరులమే కానీ దేవుని ఎడల భయంతో ఉండట్లే. చర్చిలకు వస్తాం చక్కగా, చర్చి నుంచి వెళ్ళగానే మన లోకం అందే. టీవీల ముందు కూర్చుని వారు టీవీలు, మొబైల్తో కూర్చుని వారు మొబైల్, సినిమాలకి వెళ్ళే వాళ్ళు సినిమాలు, తాగేవాళ్ళు తాగుతూ, ఇవన్నీ కూడా మామూలు అయిపోయింది. ఎవరు అంటే మేము క్రైస్తవులు, క్రీస్తుని అంగీకరించిన వారు. అంటే ఏం లేదంటే భయం లేదు, భక్తి ఉంది, భయం లేదు. లోతు కూడా అదే ఎక్కడ జరిగింది. లోతు తన కుటుంబాన్ని అంతటిని తీసుకుని వచ్చాడు, బయటకు తీసుకుని వచ్చాడు. బయటకు తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు వెనుదిరిగి చూడొద్దు అని చెప్పినటువంటి ఆజ్ఞని తన భార్య ఏం చేసిందంటే, అక్కడున్న సంపద వైపు ఆశ కలిగో, లేకపోతే ఆ పట్టణం మీద ఉన్నటువంటి వ్యామోహమో, లేదా ఆ పట్టణ పరిస్థితులకు అలవాటు పడ్డము, దేవుడు చేయొద్దన్న దేవుని ఆజ్ఞను వ్యతిరేకించింది, వెనుతిరిగి చూచింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే ఏం కనపడుతుందంటే, తన కుటుంబాన్ని లోతు ఆత్మీయంగా అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగేటువంటి కుటుంబంగా నడిపించలేదని మనకు తెలుస్తూ ఉంది. అక్కడ అబ్రహాం కుటుంబాన్ని చూచాం. తన కుమారుని బలి అర్పణ తీసుకెళ్ళాడు, బలికి పడుకోబెట్టాడు. కత్తెత్తినప్పుడు కూడా ఇస్సాకు మారు మాట మాట్లాడలే. తండ్రి ఆజ్ఞకు, తండ్రి మాటకు, తండ్రి చేస్తున్న పనికి విధేయుడిగా ఉన్నాడు. కానీ లోతు తన కుటుంబాన్ని తీసుకుని వస్తున్నప్పుడు దేవుడు ప్రేమ వారిని కనికరించింది, ఆ ప్రాంతం నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞను వ్యతిరేకించి లోతు భార్య వెనుతిరిగి చూచింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే నాయకత్వం మనకు కనపడుతుంది, కుటుంబ నాయకత్వం కనపడుతుంది. అబ్రహాము కుటుంబంలో ఉన్న నాయకత్వం ఆ కుటుంబం అంతా కూడా అబ్రహాముకు లోబడేటట్టు చేసింది. లోతు కుటుంబంలో ఉన్న నాయకత్వం ఏమైందంటే, లోతు మాటని కాదు కదా, దేవుని మాటనే, లోతు దేవుని ఎడల భయభక్తులు కానీ, లోతు దేవుని ఎడల విశ్వాసాన్ని కానీ తన కుటుంబానికి కలగజేయలేకపోయిన పరిస్థితిని మనం కనపడుతుంది అక్కడ.
అంటే 2 కుటుంబాలు మనం చూచాం. ఈరోజు మనం ఏ స్థితిలో ఉంటున్నాం? తండ్రికి లోబడేటట్టుగా లేదా తండ్రి దేవునికి లోబడేటట్టుగా ఈరోజు కుటుంబాలు ఉంటున్నాయా? దేవునికి లోబడేటట్టుగా, కుటుంబము తండ్రికి లోబడేటట్టుగా, తండ్రి మాటను చవదాటకుండా దేవుని మాటను చవదాటినటువంటి కుటుంబాలని ఈరోజు మనం చూడగలుగుతున్నామా? లేదా లోతు కుటుంబంలాగా మనము కూడా భక్తి ఉంది, విశ్వాసం ఉంది, కానీ భయం లేనటువంటి జీవితంలో, తండ్రికి లోబడలేనటువంటి జీవితంలో, తండ్రి దేవునికి లోబడలేనటువంటి జీవితంలో అటువంటి స్థితిలో ఉన్నాయో మన కుటుంబాలు ఈ రోజున? ఆలోచన చేయండి. 2 కుటుంబాలు కూడా చూచాం. అబ్రహాం కుటుంబము ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఇస్సాకు దేవుని మాటకి, తండ్రి మాటకి లోబడే ఉన్నాడు అక్కడ. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన మాటకి లోతు భార్య వ్యతిరేకించింది, శాపం తెచ్చుకుని ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉంచున్నాం ఈ రోజున? గమనించుకోండి. దేవునికి లోబడి దేవుని ఎడల విశ్వాసంతో దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునే జీవితంలో మనం జీవిస్తే గనుక అబ్రహాము కుటుంబంలాగా ఆశీర్వదించబడతాం. లేదు, భక్తితో ఉంటున్నాం, ఆదివారం చర్చికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఇన్ని చేసి దేవుని ఎడల భయం లేకుండా మనం ఇష్టానుసారమైనటువంటి లోక సంబంధమైనటువంటి జీవితంలో జీవిస్తే లోతు భార్య తెచ్చుకున్నటువంటి శాపము, ఆ రీతిగా మనం కూడా శాపగ్రస్తులం అవుతాం. ఈరోజు కుటుంబం గురించి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ 2 కుటుంబాలను బట్టి అంతిమ గమ్యం, ఈ 2 కుటుంబాలు కూడా అంతిమ గమ్యం ఏమైంది అనేది మనం చూస్తే, అబ్రహాం కుటుంబాన్ని మనం చూస్తే, దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఆకాశంలో నక్షత్రాల వలె విస్తరిస్తాను, అలాగే సముద్రంలో ఇసుక రేణుల వలె విస్తరిస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ రీతిగానే అబ్రహాము లోబడ్డాడు, అబ్రహాము భార్య శారా లోబడింది, అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు లోబడ్డాడు. వీరందరూ లోబడ్డాను బట్టి అంతిమ గమ్యం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుడు అనిపించుకోగలిగాడు, ఇస్సాకు దేవుడు అనిపించుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. అంటే తండ్రి ఏ రీతిగా అయితే అబ్రహాం యొక్క దేవుడు అని అనిపించుకున్నాడో, తన కుమారుడు అయినటువంటి ఇస్సాకు కూడా తండ్రి వలె విశ్వాసంలోను, తండ్రి వలె ఆ యొక్క నమ్మికలను, తండ్రి వలె ఆ యొక్క భయభక్తులను కూడా దేవుని ఎడల కలిగి ఉండడాన్ని బట్టి ఇస్సాకు యొక్క దేవుడు కూడా ఆయన కూడా అనిపించుకోగలిగాడు. గమ్యం అది. అందుకని ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనం చెప్పుకుంటున్నామంటే అబ్రహాము యొక్క పెంపకం, అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాము యొక్క నమ్మిక, అబ్రహాము దేవుని ఎడల చూపించిన ప్రేమ. అంతేనంటాడు కదా అబ్రహాముని బట్టి, ఈ నా ప్రియమైన స్నేహితుడు అని అంటాడు అబ్రహాం దేవుడు. ఈరోజు మనం బట్టి అనగలుగుతున్నాడు దేవుడు. అంటే అబ్రహాం తన కుటుంబాన్ని పెంచిన విధానము, తన జనరేషన్, తన తరాలకి ఒక మార్గదర్శిగా ఉన్నాడు, తన తరాలకి ఒక భక్తి కలిగి ఉన్నాడు. అందుకని ఈ రోజున మన అబ్రహాం ఆశీర్వాదానికి వారసులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాం ఇంకా అంటే విశ్వాసులకు తండ్రి అన్నాడు. విశ్వాసులకు తండ్రి అంటే విశ్వాసం కలిగి ఉన్న మనందరు కూడా తండ్రికి ఎందుకు అనబడ్డాడంటే, దేవుని ఎడల చూపించినటువంటి విశ్వాసం కానీ, తన కుటుంబానికి, తన తరాలకి అలవాటు చేసినటువంటి భక్తి విశ్వాసం కానీ, దాన్ని బట్టి అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈ రోజున లోతు కుటుంబం పరిస్థితి ఏంటనేది మనం చూస్తే, లోతు యొక్క కుటుంబం పరిస్థితి చూస్తే ఇదే ఆదికాండం 19వ అధ్యాయము 32వ వచనం నుండి 38వ వచనం వరకు మనకు కనబడుతుంది. ఎలా కనబడుతుంది అంటే, లోతు కుమార్తెలు తన తండ్రికి అంటే లోతుకి మద్యం పట్టించి తండ్రితోటే వీరు సాంగత్యం చేస్తారు. అక్క చెల్లి ఇద్దరు కూడా, లోతు కుమార్తెలు ఇరువురు కూడా తండ్రి ద్వారా బిడ్డలను కంటారు. అయితే అక్కడతోటి అయిపోలే, ఆఖరికి ఏమైపోయిందంటే ఈ లోతు ద్వారా కుమార్తెలు కలిగినటువంటి సంతానం 2 జాతుల కింద విడిపోతారు. ఎలాగంటే పెద్ద కుమార్తెకి మోయాబు అనేవాడు పుడతాడు. అతడు మోయాబీయులకి మూల స్తంభంగా అంటే ఆ వంశానికి మూల పురుషుడిగా ఉంటాడు. పెద్ద కుమార్తెకి పుట్టినటువంటి మోయాబు
మోయాబీయులకి మూల పురుషుడు. చిన్న కుమార్తెకి బెన్నమ్మి అనేవాడు పుడతాడు. అతడు అమ్మోనియులకు మూల పురుషుడు. అంటే మోయాబీయులకి అమ్మోనియులకి రెండు జాతులుగా విడిపోయారు వీళ్ళు, మోయాబీయులు అమ్మోనియులు. ఎవరంటే వీళ్ళు లోతుకి తన కుమార్తెల ద్వారా కలిగినటువంటి సంతానం. గమ్యం ఏంటంటే విడిపోయిన జాతులు. అబ్రహాము జాతిని చూస్తే కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ సంతతి నేటి వరకు కూడా మనం కొనసాగుతూనే ఉన్నాం. కానీ లోతు ద్వారా లోతు కుటుంబ జీవితం ఎలాగైపోయిందంటే రెండు జాతులు విడిపోయి బ్రతకాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఈరోజు నీ కుటుంబం ఎలా ఉంటుంది? దేవుడు చెప్పుకునే రీతిలో ఉంటుందా? అబ్రహామును బట్టి, అబ్రహాము కుటుంబం బట్టి అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ అని నేటికి కూడా అది వాళ్ళ దేవుడిగా మనం కొలుస్తూ ఉన్నాం. ఈ రోజున ఆ సంతతిగా మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం. కానీ లోతు కుటుంబం అంతిమ గమ్యం తన కుమార్తెలు తండ్రితో సైనించడాన్ని బట్టి మోయాబీలు, అమోనియలనే రెండు జాతులకు మూల పురుషులు వచ్చడం వల్ల రెండు జాతులుగా విడిపోయి రెండు జాతులు డెవలప్ అయిన సందర్భాన్ని చూస్తున్నాం. ఈ రోజున రెండు కుటుంబాల్లో మనం చూసాం. అబ్రహాము కుటుంబము, లోతు కుటుంబము. అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? లోతు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం ఎక్కడ జీవించాడు? లోతు ఎక్కడ జీవించాడు? అబ్రహాం యొక్క మార్గం ఎటువైపు? లోతు యొక్క మార్గం ఎటువైపు? అబ్రహాం యొక్క అంతిమ గమ్యం ఏంటి? లోతు యొక్క అంతిమ గమ్యం ఏంటి? 4 భాగాలను ఈరోజు మనం చూసాం. ఈ 4 భాగాల ద్వారా కూడా మనం తెలుసుకుంటే ఈరోజు మొట్టమొదటిగా మనం ఎక్కడికి వెళుతూ ఉన్నాం, మన ప్రయాణం ఎక్కడికి? విశ్వాస ప్రయాణంలో ఉన్నామా, లేకపోతే లోక సంబంధమైన ప్రయాణంలో ఉన్నామా? ఎక్కడ జీవిస్తున్నాం? విశ్వాసుల మధ్య జీవిస్తున్నామా, ఆత్మీయ స్థితిలో జీవిస్తున్నామా, లేకపోతే లోక సంబంధంగానే మనము లోకం దుష్టులతో నిండిపోయినటువంటి పాపులతో నిండిపోయిన వారి మధ్యన మనం కూడా వారితోటే వారి సహవాసంలోనే జీవిస్తున్నామా? వీరి మూడవదిగా మనం వాళ్ళ యొక్క జీవిత ప్రయాణం ఏంటి, వారి భక్తి జీవితం ఏంటి, వారి నాయకత్వం ఏంటి? తండ్రికి లోబడ్డారు, దేవునికి లోబడ్డ వారిగా ఉంటున్నామా, లేదంటే లోబడుతున్నామని నటించే వారిగా? వారు అలాగే చేశారు. అక్కడ దేవుడు కాపాడాడంటే దేవునికి లోబడినట్టుగానే ఉన్నారు, కానీ ఆజ్ఞను వ్యతిరేకించింది లోతు భార్య. అక్కడితో పాలే లోతు కుమార్తెలు కూడా తండ్రితోటే సాంగత్యం చేశారు, తండ్రితోటే కుమారులను కన్నారు. ఆ కుమారుల అంతిమ గమ్యం ఏంటంటే రెండు జాతులు విడిపోయారు. కానీ అబ్రహాము జీవితం ఇస్సాకు ద్వారా, అబ్రహాము ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబు, తన సంతతి ఇజ్రాయేలీలకి ప్రధాన కారణమైంది. ఈరోజు మన జీవితం ఎలా ఉంటుంది? ప్రియమైన తల్లిదండ్రులు, ఈరోజు మీ జీవితం, మన కుటుంబ జీవితం ఎలా ఉంటుంది? తండ్రికి లోబడుతున్నామా? దేవునికి లోబడుతున్నామా? దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో జీవిస్తున్నామా? కుటుంబంగా మనం అనుదినము ప్రార్థన చేస్తున్నామా? కుటుంబంగా తండ్రిగా, కుటుంబానికి అధికారిగా ఉన్నటువంటి, కుటుంబానికి తలగా ఉన్నటువంటి తండ్రి మనల్ని ఆత్మీయ స్థితిలో నడిపిస్తున్నాడా లేడా? భర్త, తండ్రి కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎఫెసీ పత్రికలో. శిరస్సుగా ఉండాలంటే కళంకమైనను, ముడత అయినను మరి ఎట్టిది ఏది కూడా లేకుండా వాక్యం చేత ఉదక స్నానం చేయించాల్సిన బాధ్యత ఎవరిదంటే కుటుంబంలో తండ్రిదే. మరి నీ కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపిస్తున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు దేవుని సన్నిధిలో వర్ధిల్లేలా చేస్తున్నావా? అబ్రహాము చేశాడు. అక్కడ అనుదినము కూడా ప్రార్థన చేశాడు, అనుదినము కూడా దేవునికి బలి అర్పణ చేశాడు. ఈరోజు నువ్వు చేస్తున్నావా? నీ కుటుంబంతో పాటు తండ్రిగా నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే అబ్రహాము వలె ఉండాలి. అంతేగాని నీ కుటుంబం లోతు వలె ఉంటే ఆశీర్వదించబడదు, శాపాలు తెచ్చుకుంటుంది. జాతులకు విడిపోయింది, అక్కడ చల్లా చెదిరైపోయారు అక్కడ. కానీ ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి కుటుంబ యజమానిగా ఉన్నటువంటి నీవు, కుటుంబానికి శిరస్సుగా ఉంటున్నటువంటి నీవు, సంఘానికి శిరస్సు అయినటువంటి క్రీస్తుని ఖచ్చితంగా అంగీకరించి క్రీస్తులో లోబడేవారుగా, క్రీస్తు మార్గంలో జీవించేవారుగా, క్రీస్తు ప్రేమని కలిగి ఉండేవారుగా, క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలను శిరసా వహిస్తూ నీ కుటుంబం అంతా కలిపి దేవుని సన్నిధిలో జీవించగలిగితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, అలనాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాము ఆశీర్వాదానికి వారసులమని మనకి పేరు పెట్టినటువంటి దేవుడు ఈరోజు మనల్ని కూడా అబ్రహాముని ఆశీర్వదించిన స్థితిలో ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు.
నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉంటే నీ కుటుంబాన్ని దేవుని సన్నిధి వైపు నడిపించు. నీ కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత నీ పైన పెట్టాడు దేవుడు. అబ్బాయి నా భార్య వెళ్తుందండి, నా బిడ్డలు వెళ్తున్నారండి, నేను రానండి, పనండి. అబ్రహాం ఎక్కడ కూడా అలా దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. అబ్రహాం ఎక్కడ కూడా ఎంత పని ఉన్నప్పటికీ, ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ దేవునికి సమయాన్ని కేటాయించాడు. నువ్వు దేవునికి సమయాన్ని కేటాయించగలిగితేనే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ కుటుంబం దేవుని యొక్క చిత్తంలో నడవగలుగుతుంది. నువ్వు దేవునికి దూరంగా ఉండి ఏమీ సాధించలేవు. ఈ సమయంలో ఒక ఉపమానాన్ని చెప్తాను నేను. ఒక దేశంలో ఒక వ్యక్తి బొగ్గు గనిలో పనిచేస్తూ ఉండేవాడంట. ఆ వ్యక్తి చాలా భక్తిపరుడు. ఉదయాన్నే వెళ్తాం, సాయంత్రం వరకు కూడా బొగ్గు గనిలో పనిచేస్తూనే ఉండేవాడంట. ఆ వ్యక్తి ఎటువంటి భక్తిపరుడు అంటే మధ్యాహ్నం లంచ్ టైంలో, భోజన విరామ సమయంలో అందరూ కలిపి పని అవగానే కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి వారి క్యారియర్లు ఓపెన్ చేసుకొని భోజనం చేస్తూ ఉంటే, మధ్యాహ్నం భోజన టైంకి ఇతను కూడా కాళ్ళు చేతులు కడుక్కొని ఒక చెట్టు మూలకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడంట. ఇంకా 5 నిమిషాలు మిగతా వాళ్ళందరూ పని ఎక్కుతారనగా వచ్చేప్పుడు భోజనం చేసి కంగారుగా పనికి ఎక్కేవాడంట. ఈయన అలా సాగిపోతుంది. దేవుని పనిలో కూడా దేవుణ్ణి ప్రార్థించడం, దేవుని స్తుతించడం, దేవుని యొక్క సన్నిధి గడపడం అతను విడిచిపెట్టేవాడిగా కనిపించాడు. అందరూ హేళన చేసేవారంట. మేమందరం భోజనం చేస్తున్నాం, మేము చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాం అంటే నేను నా దేవునిలో ఉంటున్నాను, దేవునిలో సంతోషిస్తున్నానని చెప్పుకునేవాడంట. అంత సంతోషంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి రాను తన యజమాని చూశాడంటే, ఏంటి మధ్యాహ్నం అందరూ భోజనం చేస్తున్నారు, ఏం చేయట్లేదంటే ఓ చెట్టు చోటున మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడంట. ఆ యజమాని కూడా క్రైస్తవుడే. ఆ యజమాని కూడా క్రీస్తుని అనుసరించేవాడు. ఆ యజమాని కూడా క్రీస్తుని అంగీకరించిన వాడే. అతను గమనిస్తూ ఉన్నాడంట, అతని యొక్క భక్తిని కానీ అతని యొక్క విశ్వాసాన్ని కానీ గమనిస్తూ ఉన్నాడంట. గడుచున్న కొన్ని దినాలకి ఆ యజమానికి మరో కాంట్రాక్ట్ వచ్చిందంట, మరో బొగ్గు గని కాంట్రాక్ట్ వేరే దేశంలో. ఇది ఎవరికి అప్పచెప్పాలి అని ఆలోచన చేస్తుంటే అక్కడ చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారంట. కానీ దేవుని యొక్క తలంపును బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఈ యజమాని ఏం చేశాడంటే ఆ మధ్యాహ్న కాలం సమయంలో ప్రార్థన చేసుకుంటున్న ఆ వ్యక్తిని పిలిచి, నేను ఇలాగ ఈ ప్రాజెక్ట్ నీకు అప్పగించాలనుకుంటున్నాను, ఇక్కడ నేను వేరే దేశం వెళ్ళాలనుకుంటున్నాను అని అన్నప్పుడు, లేదు మీరు చేయండి, నేను చాలా పనిలో నాకంటే అనుభవజ్ఞులు ఉన్నారని ఆ వ్యక్తి తిరస్కరించి, ఈ వ్యక్తి మాట్లాడినప్పుడు సరే నేను ప్రార్థన చేసుకుని చెప్తానండి అని వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి సరే మీరు చెప్పిన రీతిలో నేను అంగీకరిస్తానండి అని ఆ ప్రాజెక్ట్ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడంట. మొదట్లో బాగానే ఉంది, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రాజెక్ట్ అభివృద్ధి చెందుతుంది, కొత్త పని వారు జాయిన్ అవుతూ ఉన్నారు, వీళ్ళందరికీ మంచి ఇంక్రిమెంట్లు ఇస్తూ ఉన్నాడు, పని ఇంకా బాగా అందరూ కూడా హ్యాపీగా ఉండే విధంగా పని కల్పిస్తూ ఉన్నాడు. ఇదంతా బాగానే ఉంది. అయితే రాను ఏమవుతుందంటే ఈయన యొక్క ప్రార్థనా సమయం అనేది కుదించబడుతుంది పని ఒత్తిడి వల్ల. ఆఖరికి ఎలాగైపోయాడంటే మధ్యాహ్న కాల సమయం కాదు, ఈ రాత్రి కాల సమయంలో కూడా ఇతను ఎక్కడ కూడా రోజులో ప్రార్థన చేసుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. రాను ఏమైందంటే ఆ ప్రాజెక్టులో నష్టాన్ని చూసేటువంటి పరిస్థితి వచ్చాడు. ఒకనొక రోజున దాని యొక్క యజమాని ఆ దేశం నుండి వచ్చాడంట. వచ్చి అడుగుతున్నాడంటే, ఏంటి చాలా బాగా డెవలప్ అయింది కదా, ఎందుకు ఇలాగ అయిపోతుందనంటే, వెంటనే ఆ వ్యక్తి అతని ముందు మోకరించి, క్షమించండి, నేను దీని ఒత్తిడిని, ఈ భారాన్ని నా పైన ఉంచుకోలేను. ఎందుకంటే నేను ఇదివరకు ప్రార్థన చేసుకునేవాడిని, ఇదివరకు నాకు సమయం ఉండేది, ఇదివరకు దేవునితో ఎక్కువ సహవాసం గడిపేవాడిని. కానీ ఇప్పుడైతే ఆ సమయం కొదువైపోతుంది పని ఒత్తిడి వలన. దయచేసి నేను పనివాడిగానే ఉంటాను కానీ దీనికి అధికారిగా నేను ఉండనని ఆ పని నుంచి తప్పుకున్నాడంట. ఆ యజమాని కూడా గుర్తించాడంట, గతంలో ప్రార్థన అనుభవం ఉండేది, రాని పని ఒత్తిడి వలన ప్రార్థన చేయలేకపోతున్నాడు. చూడండి, ప్రార్థన జీవితం, కుటుంబం అంతా కలిపి దేవుని సన్నిధిలో ఆనందించే జీవితం, ఆరాధించే జీవితం, దేవుని సహవాసం ఉండే జీవితాన్ని గడిపితే మనల్ని కూడా దేవుడు ఆ రీతిగా ఆశీర్వదిస్తాడు. మరలా తన భక్తి జీవితంలోకి యథావిధికి వెళ్ళాడంట, చక్కగా దేవుని సన్నిధిలో గడుపుతున్నాడంట. అప్పుడు అనుకున్నాడంట, నేను పనివాడిగానే ఉంటాను కానీ ఈ అధికారిగా నేను ఉండదలుచుకోలేదు, ఎందుకంటే నేను దేవుని సహవాసాన్ని కోల్పోతున్నాను. ఈ రోజున చాలామంది ఆ దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి పనులకి వెళ్ళిపోతున్నారు. అవసరమైతే దేవుని సెకండ్ ప్రయారిటీ కింద చేస్తున్నారు. ఫస్ట్ ప్రయారిటీ మన వర్క్, ఫస్ట్ ప్రయారిటీ మన సంపాదన, ఫస్ట్ ప్రయారిటీ మనం ఎలా బ్రతకాలి, అంతేగాని
దేవుని మీద ఆధారపడి బ్రతికేటువంటి కుటుంబాలు అతి తక్కువైపోయినాయి ఈ రోజున. ఆలోచించండి, ఆ వ్యక్తి దేవునితో సహవాసం కలిగి ఉన్నంతసేపు దేవుడు ఆశీర్వదిస్తూ తీసుకెళ్ళాడు, అధికారిగా నిలబెట్టాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నంతసేపు ఆ కంపెనీ వృద్ధి చెందుతుంది, అందరికీ ఇంక్రిమెంట్లు, బోనస్లు అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాడు. కానీ దేవునితో సహవాసం ఎప్పుడైతే కోల్పోతూ వచ్చాడో, తన కంపెనీతో పాటు తన ఆత్మీయ జీవితంతో పాటు అన్నీ కూడా పతనమవుతూ వచ్చాయి. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో దేవుడికి నువ్వు సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీలు ఇస్తున్నావేమో. ఫస్ట్ ప్రయారిటీ కాకుండా, దేవునికి ప్రాధాన్యత కాకుండా లోకానికే ప్రాధాన్యత ఇస్తున్నావు. దేవునికి ప్రాధాన్యత కాకుండా నీ పనికే ప్రాధాన్యత ఇస్తున్నావు. దేవుని పని కోసం, దేవుని పని ఉన్నప్పుడు నీ పని ఉందని దేవుని సన్నిధిని ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నావేమో. దేవుని సన్నిధిని విడిచి నీ పని ఉందని వెళ్ళిపోతున్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవునికి సమయాన్ని కేటాయించండి. దేవునికి సమయాన్ని కేటాయిస్తే దేవుని పనిని ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవునికి సమయాన్ని కేటాయిస్తే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. అబ్రహాం అదే చేశాడు. దేవుని సన్నిధిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టలే. ఎల్లప్పుడూ కూడా దేవునికి ఉదయ కాలాన్నే దేవునికి నైవేద్యాన్ని ఇంపైన బలి అర్పణను అర్పించేవాడు తన కుటుంబంతో సహా. ఈరోజు నీవు కూడా వాక్యం వింటున్న నీవు కూడా అనుదినము కూడా దేవుని సన్నిధిలో ఆ యొక్క సహవాసంలో బలపడే వారిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆలోచించేయండి, అబ్రహాము కుటుంబంలాగా ఉంటున్నావా? లోతు కుటుంబంలాగా ఉంటున్నావా? అబ్రహాములాగా నువ్వు సహవాసం ఉంటే నువ్వు ఉన్నతంగా ఆశీర్వదించబడతావు. దేవుని ఎడల ఉన్నతమైన ఉద్దేశంలో కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలన్నీ కూడా నెరవేర్చబడతాయి. లోతులాగా నాయకత్వ లోపం కలిగి ఉన్నావా? దేవుని శాపాలని మన మీద తెచ్చుకోవద్దు. ఆశీర్వాదానికి వారసులం అవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. వాక్యాన్ని వింటూ ఉండగా అబ్రహాము జీవితము, లోతు జీవితం మా కళ్ళ ముందు ఉంచా ప్రభా. అబ్రహాము ఏ రీతిగా లోబడ్డాడో, ఎటు ప్రయాణం చేశాడు, ఎక్కడ ప్రయాణం చేశాడో, ఏ రీతిగా తన కుటుంబాన్ని నడిపించుకున్నాడు, అంతిమ గమ్యం ద్వారా నువ్వు ఏ రీతిగా ఆశీర్వదించావు ఆ రీతిగా మేము ఉండగలిగే కృప దయచేయ. ఒకవేళ మేము లోతులాగా తండ్రి నాయకత్వ లోపాలు కలిగి ఉంటే కనుక నీ జ్ఞానం మాకు దయచేయండి, నీ ఆత్మ మాకు దయచేయండి. మమ్మల్ని నడిపించి మా జీవితాన్ని క్రమపరుచుకొని నా నిత్యము నీ సన్నిధి సహవాసంలో ఎల్లప్పుడూ మేమును మా కుటుంబం అంతా ఉండగలిగే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.